భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 కొన్ని పరిస్థితులలో హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని సూచిస్తుంది. దాని ముఖ్య భాగాల వివరణ ఇక్కడ ఉంది. ప్రధాన న్యాయమూర్తి ఖాళీ లేదా అసమర్థత. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఖాళీగా ఉన్నప్పుడు ఈ నిబంధన అమలులోకి వస్తుంది. ప్రధాన న్యాయమూర్తి గైర్హాజరు కావడం లేదా మరేదైనా కారణాల వల్ల తమ విధులను నిర్వహించలేకపోతే కూడా ఇది వర్తిస్తుంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం. ఇలాంటి పరిస్థితుల్లో అదే హైకోర్టు నుంచి మరో న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించేందుకు నియమిస్తారు. ఈ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని భారత రాష్ట్రపతి చేస్తారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎంపిక. ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించే న్యాయమూర్తిని ఇతర హైకోర్టు న్యాయమూర్తుల నుండి ఎంపిక చేస్తారు. ఈ పాత్రను తాత్కాలికంగా ఏ న్యాయమూర్తి నిర్వర్తించాలో నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంది. సారాంశంలో ఆర్టికల్ 223 ప్రధాన న్యాయమూర్తి పదవి తాత్కాలికంగా ఖాళీగా ఉన్నప్పటికీ లేదా పదవిలో ఉన్నవారు తమ విధులను నిర్వర్తించలేనప్పటికీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క విధులు నిరంతరం నిర్వహించబడతాయని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల నుండి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించడం ద్వారా ఇది జరుగుతుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 5. రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు. ఆర్టికల్ 223. కార్యకారి ముఖ్య న్యాయమూర్తి నియామకము. ఒక ఉన్నత న్యాయస్థానము యొక్క ముఖ్య న్యాయమూర్తి పదవి ఖాళీగా నున్నప్పుడు లేక అట్టి ముఖ్య న్యాయమూర్తి హాజరులో లేని కారణమునగాని అన్యథాగాని తన పదవీ కర్తవ్యములను నిర్వర్తింపజాలనప్పుడు ఆ న్యాయస్థానమునకు చెందిన ఇతర న్యాయాధీశులలో నుండి రాష్ట్రపతి అందు నిమిత్తము నియమించు న్యాయాధీశునిచే ఆ పదవీ కర్తవ్యములు నిర్వర్తించబడవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 5. The High Courts in the States. Article 223. Appointment of Acting Chief Justice. When the office of Chief Justice of a High Court is vacant or when any such Chief Justice is, by reason of absence or otherwise, unable to perform the duties of his office, the duties of the office shall be performed by such one of the other judges of the court as the President may appoint for the purpose.